ఇప్పుడు ప్రపంచంలో మనకందరికి తెలుసు గోబెల్స్ ప్రచారం అంటారు. హిట్లరు జర్మనీని పరిపాలిస్తున్నప్పుడు ఆయనకు మంత్రి ఉండే గోబెల్స్ అని. ఆయన ఏంగో ఇక్కడ గెలిచినాము, అక్కడ గెలిచినాము, అక్కడికి మన సైన్యాలు పోయినాయి, ఇక్కడ సైన్యాలు పోయినాయి, ఈ దేశాన్ని కబలించినాము, ఆ దేశాన్ని కబలించామని చెప్పి రోజు రేడియోలో వార్తలు చెప్పేది. చెప్తే హిట్లర్ అడిగిండు, ఏందా దాన్ని ఇవన్నీ మనం ఎక్కడ గెలవలేదు, ఎక్కడ ఓలేదు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే 10 సార్లు అబద్ధం ఆడితే 100 సార్లు అబద్ధం ఆడితే నిజం అనుకుంటారు ప్రజలు, నీకు తెలియదు అని చెప్పి హిట్లర్నే దబాయిస్తాడు గోబెల్స్. ఆయనే సూత్రాన్ని పాటిస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరే ఒకసారి ఎక్కడో అన్నారు, వినోద్ కుమార్ ఈ సైనిక్ స్కూల్ గురించి వెళ్ళి లేఖలు రాసిండు, ఆయన ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే నేం బీకిండు అన్నట్టు ఏదో అట్లాంటి మాట ఏదో మాట్లాడు నా మీదనే. ఇవాళ అసలు కేసీఆర్ అడగలేదని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మారుతారు, కానీ ప్రభుత్వం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతుంది. మీరు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి కదా కేసీఆర్ గారు రాసిన లేఖలు 10ల సంఖ్యలో ఉన్నాయి. ఇలా సైనిక్ స్కూలు ఎందుకు రాలేదు అని క్షుణ్ణంగా మీరు దానిపైన శ్రద్ధ పెట్టి ఆలోచన చేయండి. నేను ఇదివరకు కూడా మాట్లాడినాను, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కామెంట్స్ మీద కూడా మాట్లాడి చెప్పినాను. మీ దృష్టికి తీసుకొస్తుండో తెలియదు మీ పిఆర్ఓలు. నేను చాలా స్పష్టంగా చెప్పిన అలాంటి మా ప్రభుత్వం పోయి మీరు కొత్తగా అధికారంలోకి వచ్చారు, మీకు తెలవాలే, మీరు దాన్ని ఫాలోఅప్ చేయాలని చెప్పినాం, మంచి ఉద్దేశంతో చెప్పినాం మేము. ఇప్పుడు సైనిక్ స్కూలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కోర్కొండ స్కూల్ మొదటిది, తర్వాత పులివెందలో రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు తెచ్చుకున్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు ఆయన కాన్స్టిట్యూన్స్ లో తెచ్చుకున్నాడు. ఉద్యమ కాలంలో ఇవన్నీ మేము మాట్లాడేది, ప్రతిరోజు మాట్లాడేది. 2014లో నేను ఎంపీ అయిన తర్వాత కడియం శ్రీయర్ గారు ఇప్పుడు మీ పార్టీలో జాయిన్ అయ్యాడు, మొన్న మా పార్టీలో గెలిచి మీ పార్టీలో జాయిన్ అయ్యారు, ఆయన వరంగల్ ఎంపీగా ఉండే. జితేందర్ రెడ్డి గారు మా ఫ్లోర్ లీడర్ మొన్న బీజేపీకి రాజీనామా చేసి మీ పార్టీలో జాయిన్ అయ్యారు, వారు మహబూబ్ నగర్ ఎంపీగా ఉండే. మేము అందరము ఇంకా చాలా మంది మా మిగతా మిత్రులు, సుమను, మిగతా మిత్రులు అందరం కలిసి, విశ్వేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరం కలిసి తిరుగుదాం. శాంక్షన్ చేసినారు, వరంగల్లో పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చింది. అప్పుడు మనోహర్ పారికర్ గారు ఉండే రక్షణ శాఖ మంత్రి, వారి దగ్గరికి వెళ్తే వారు ఏమన్నారు, ఒక రాష్ట్రానికి ఒక సైనిక్ స్కూల్ ఇచ్చినాం మనము, రాష్ట్ర విభజన జరిగి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు మీలాగా, దీనిపైన ఒక ఆలోచన చేయాలని చెప్పి, ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి వారు మరి క్యాబినెట్లో పెట్టి అది ఆర్థిక శాఖకు వెళ్తే ఒక కుర్రీ పడ్డది. అది ఏంటంటే, ఇక నుండి సైనిక్ స్కూలు రక్షణ శాఖ నడుపది, ఎవరైనా సైనిక్ స్కూలు కావాలంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే భూమి ఇవ్వాలి, బిల్డింగ్లు కట్టాలి, రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే టీచర్లకి జీతాలు, భత్యాలు, చాక్ పీసులు ఇవన్నీ కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మేము నడుపుతాము అనే ఒక ఆలోచనకు వచ్చి ఆ ఉత్తరం మనకు రాసింది. ఇదే సందర్భంలో వరంగల్కి శాంక్షన్ అయిందని చెప్పి కడియం శ్రీయర్ గారు అప్పుడు ఇంట్రెస్ట్ పెట్టారు. ఆ భూసేకరణ గురించి కూడా రాంపూర్ పక్కకు ఆలోచన చేసినాం. తర్వాత జితేందర్ రెడ్డి గారు ఎంపీ గారు, మహబూబ్ నగర్ ఎంపీ గారు, వారు పట్టుబట్టి కేసీఆర్ గారితో ఇంకొక లేఖ రాపించుకున్నారు మహబూబ్ నగర్ కోసం. అరే మొదటిదే వస్తలేదు, ఇది రెండోది వస్తుందా అని ఆయన కూడా కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా సంతకం పెట్టి రెండోది కూడా రాసినాం. జితేందర్ గారు పట్టుబట్టిండ్రు, మేము కలిసి తిరిగినాం. తర్వాత అరుణ్ జైట్లీ గారు రక్షణ శాఖ మంత్రి అయినరు, వారు అనారోగ్యంగా ఉండే, వారి దగ్గరికి 10ల సంఖ్యలో సార్లు తిరిగినాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మీరు భూమి ఇచ్చి, బిల్డింగ్లు కట్టి, జీతభత్యాలు ఇచ్చి, రికరింగ్ ఎక్స్పెండిచర్ ఇచ్చి, కొంత డిపాజిట్ చేస్తే మేము నడుపుతామని చెప్పి వాళ్ళ పాలసీ ఉంది. ఇంకొకటి ఏం చెప్పినారు, ఎవరైనా ప్రైవేట్ సెక్టార్లో కూడా, రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు ఇప్పుడు సైనిక్ స్కూళ్ళకి, ఎవరైనా ప్రైవేట్ సెక్టార్ ముందుకొచ్చి ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ జరిపితే మేము నడుపుతామని చెప్పి కూడా ఎలా రక్షణ శాఖ, డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నది. ఇవి 2 పాలసీస్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. మా మీద నిందలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, నువ్వు పోయినావు, కలిసినా, సైనిక్ స్కూల్ కోసం అడిగినామో, కొంచెం నీకేమైనా ఉదరభావం ఉంటే పోయిన ప్రభుత్వం కూడా కష్టపడ్డది, అది అక్కడ ఆగింది, దాన్ని కూడా కొనసాగిస్తున్నది చెప్పు. పూరా చెప్పకున్నా, ఇష్టం లేకున్నా నేను అడిగొచ్చానని చెప్పాలి, కానీ కేసీఆర్ 10 ఏళ్ల కంచెం అడగలేదు, నేను అడిగినాను ఎట్లా చెప్తావా రేవంత్ రెడ్డి గారు? అంటే అబద్ధాలు చెప్పి 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 ప్రజల్ని మభ్య పెడదాం అనుకుంటున్నారా మీరు?